दो, एक 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 दो, అందరికీ నమస్తే అండి. దేశంలో ఒక పెను సంచలనం, ప్రపంచవ్యాప్తంగా ఒక పెను సంచలనమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి మొన్నటి విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ కూడా 100 సంవత్సరాలు నిలదొక్కుని నిలబడలేదు. నిలబడమే కాదు, దినదిన ప్రవృద్ధిమానం చెందు నిత్య నూతనంగా ముందుకు వెళ్తుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ శుభ సందర్భంలో ఆనాడు దేశం యొక్క సంఘటనే హిందూ సంఘటనే, ఈ దేశంలో నివసించే వారందరూ హిందువులుగా భావించి ఆ రోజు డాక్టర్జీ హిందూ సంఘటనే ధ్యేయంగా, ఈ దేశ రక్షణే ధ్యేయంగా, ఈ ధర్మ రక్షణే ధ్యేయంగా ఆనాడు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొన్నటి విజయదశమితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశంలో పంచ పరివర్తన అనే పేరు మీద ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాబో కాలంలో దేశంలో సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, పౌర విధులు, అదేవిధంగా స్వదేశీ స్వావలంబన అనే నినాదంతో రాబో కాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి దేశంలోని స్వయం సేవకులందరూ కృషి చేయాల్సిందిగా సంఘం నిర్ణయం తీసుకొని ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల నగరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిరిసిల్ల నగర శాఖ ఆధ్వర్యంలో పథ సంచలన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వయం సేవకులందరికీ కూడా 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా పంచపరివర్తన మీద పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఆధారంగా దేశ నిర్మాణం అనే లక్ష్యంతో పనిచేస్తుంది. శాఖ అనే మంత్రం ద్వారా, శాఖ అనే కార్యక్రమం ద్వారా ఒక సద్గుణాలు కలిగిన వ్యక్తి, సేవాభావము, త్యాగము, సమర్పణ, క్రమశిక్షణ, శీలవంతమైన వ్యక్తి మాత్రమే సమాజంలో నిలదొక్కుని పనిచేయగలిగితే చైతన్యవంతంగా ఉంటారు కండి. కాబట్టి శాఖ ద్వారా, సంఘం ఆర్ఎస్ఎస్ శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం ద్వారా వ్యవస్థ పరివర్తన ఆధారంగా సమాజ పరివర్తన ఆధారంగా ఇప్పుడు లోక కళ్యాణం అనే ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని సంఘము ఈ 100 ఏళ్ళుగా పనిచేస్తుంది. ఎక్కడో నాగ్పూర్లో ప్రారంభమైన ఒక 16 మందితో ప్రారంభమైన సంఘం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో దాదాపుగా 70,000 గ్రామాల్లో 70,000 శాఖలతో సంఘం నడుస్తుంది. కాబట్టి ఈ సంఘం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ శతాబ్ది ఉత్సవాలు, 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో సమాజంలో ఒక 5 విషయాల్లో పరివర్తన రావాలి, 5 విషయాల్లో మనం ముందుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ సంఘం సమాజానికి పిలుపునిస్తుంది. ఏదైతే ఈ సమాజానికి మూలాధారమైన మన కుటుంబ వ్యవస్థ ఉంది, ఈ సమాజం ఇన్ని దాడులు అన్నిటి తట్టుకున్నప్పుడు కూడా మన కుటుంబ వ్యవస్థ ఆధారంగా సమాజం నిలబడ్డది. కాబట్టి అలాంటి కుటుంబ వ్యవస్థలో మనం తిరిగి మళ్ళీ మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావడానికి సంఘంలో కుటుంబ ప్రబోధన కార్యక్రమం మనం తీసుకున్నాము. సమాజంలో ఇప్పటికి కూడా మనం ఇంత 100 ఏళ్ళు పూర్తయినప్పుడు కూడా సమాజంలో అసమానతలు కనిపిస్తున్నప్పుడు, కాబట్టి ఈ అసమానత లేని సమాజము, సమరసత లేని సమాజ నిర్మాణమే సంఘం యొక్క ధ్యేయంగా పనిచేస్తుంది. అదేవిధంగా సమాజంలో మనం చూస్తున్న ఈ కాలంలో మనకు పర్యావరణం ఒక ప్రధానమైన అంశము, పర్యావరణ పరిరక్షణ కూడా సమాజంలో కరగాలి. కాబట్టి ప్లాస్టిక్ నిషేధం కావచ్చు, చెట్లు పెంచడం కావచ్చు, తర్వాత నీటి సంరక్షించడం కావచ్చు, ఇలా అనేక రకాలుగా పర్యావరణ పరిరక్షణ విషయాల్లో కూడా సంఘం పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం మొత్తం కూడా మనం గమనిస్తుంది. అనేక దేశాలు, మనం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఈరోజు రాబో సంవత్సరం 3వ ఆర్థిక వ్యవస్థ ఎదగబోతున్న ఈ సమయంలో ప్రపంచ దేశాలు మన మీద అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు సమాజం అంతా ఏకమై మనం అందరం కూడా ఒకటే అనే భావన ఉన్నప్పుడు ఈ విదేశీ యొక్క కుట్రల నుంచి మనం మన సమాజాన్ని కాపాడుకుంటాము. కాబట్టి స్వదేశీ భావన, స్వహానే భావన, స్వలంబి భావన, ఆత్మనిర్భర్ భారత్ అయినప్పుడు మాత్రమే ఈ సమాజం నిలబడగలుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో గొప్ప ఆర్థిక స్థితిలో ఉండాలని భారతదేశం కోరుకున్నప్పుడు స్వాభిమానాన్ని కలిగి స్వదేశీ భావనను కలిగి ఉన్నప్పుడు మాత్రమే సమాజం కలుగుతుంది. అదేవిధంగా మనము ఏ రాజ్యాంగ పరంగా అయితే సమాజం నిర్వహిస్తున్నామో ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పౌర విధులను తన యొక్క పౌర విధులు నిర్వహించినప్పుడు మాత్రమే ఒక శ్రేష్టమైన సమాజము, మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ 5 విషయాల సంఘము ఈ 100 ఏళ్ళలో రాబో సంవత్సరం అంతా కూడా మేము శతాబ్ది ఉత్సవాలు మన సమాజానికి చెప్పబోతున్నాం. కాబట్టి మనం అందరం కూడా పంచపరివర్తనను ముందుకే తీసుకెళ్ళి సమాజంలో, ప్రపంచంలో భారతదేశాన్ని ఎప్పుడైతే మనం విశ్వగురువుగా ఉన్నది,
ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే భారతదేశం తిరిగి విశ్వ గురువుతో పాటు భారతదేశంలో భారతీయులందరూ కూడా విశ్వ బంధువు కావాలని కోరుకుంటున్నాం. భారతదేశం ప్రపంచానికి విశ్వ మిత్రుడు కావాలని కోరుకుంటున్నాం. భారతదేశం ప్రపంచానికి విశ్వ గురువు స్థానాన్ని మనం ఏదైతే తీసుకున్నామో ఆ గురు స్థానాన్ని కొరకు మన సంఘము నిరంతరం పనిచేస్తూ ఉంటుంది.